నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనిత్రయోదశి, ధనత్రయోదశి, గురువు అతిచారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఆశ్వీజ మాసం బహుళపక్షం త్రయోదశి తిథి శనివారంతో కలిసి వచ్చింది. శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈ శని త్రయోదశి ప్రదోష కాలంలో ఉంది కాబట్టి ప్రదోష కాలంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, ప్రదోష కాలంలో ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించటం, అలాగే ప్రదోష కాలంలో 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉంది, శని త్రయోదశి కాబట్టి శివాభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేసుకోవాలి. దీన్ని శని త్రయోదశి పర్వము అంటారు. ఈ సమయంలో చేసే అభిషేకం శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా శివానుగ్రహానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ధనత్రయోదశి సందర్భంగా సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు లేకుండా ఉండటానికి, ప్రయాణాలు విజయవంతం కావటానికి, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఇంటి ముందు భాగంలో సాయంకాలం పూట బలిదీపాన్ని వెలిగించాలి. ఈ బలిదీపాన్ని ఎలా వెలిగించాలంటే గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలు, నీళ్లు వీటన్నిటినీ కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ గోధుమ పిండితో చేసిన పిండి దీపాన్ని సాయంకాలం పూట గుమ్మం ముందు ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి పత్తితో చేసినటువంటి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా బియ్యము, ఒక బెల్లం ముక్క ఉంచాలి. దీన్నే బలిదీపము, ఆ బలిదీపం దగ్గర సమర్పించే నైవేద్యం అనే పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత ఈ పిండి దీపం దగ్గర ఒక రాగి నాణెము, ఒక గవ్వ కూడా ఉంచాలి. రాగి నాణెం అందుబాటులో లేని పక్షంలో ఒక రూపాయి నాణెము, గవ్వ ఆ దీపం దగ్గర ఉంచాలి. దీన్నే ధనత్రయోదశి నాడు వెలిగించే బలిదీపం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు ఉండవు, కుటుంబంలో అందరికీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఈ దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆ దీపాన్ని ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి. అలాగే ఈరోజు రాత్రి 7:47 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్ని గురువు అతిచారం అనే పేరుతో పిలుస్తారు. సంవత్సరానికి ఒకసారి మారవలసినటువంటి గురువు ముందుగానే అతిచార ప్రభావం వల్ల రాత్రి 7:47 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు సంచారంలో మార్పు జరిగే రోజు కాబట్టి ఈరోజు దేవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి రాత్రి 7:47 తర్వాత ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించండి. అలాగే రాత్రి 7:47 తర్వాత వీలైతే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో గృహంలోనే శివపంచాక్షరి స్తోత్రాన్ని పఠించడం ద్వారా దేవగురువైన బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రాత్రి 7:47 తర్వాత ఈశాన్యంలో దీపం వెలిగించినా కూడా గురువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శని త్రయోదశి, ధనత్రయోదశి, గురువు అతిచారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మాణం కల్పయామాస సుహోత్రం మునిసత్తమం ఆధ్వర్యం యాజ్ఞవల్క్యంచ హోతారంచ బృహస్పతిం. అక్కడ బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు సుహోత్రుడు అనబడే ఋషి. ఇక ఆధ్వర్యుడిగా కూర్చున్నటువంటి వాడు యాజ్ఞవల్క్యుడు. హోతగా కూర్చున్నవాడు ఎవడయ్యా అంటే బృహస్పతి. చూడండి, అంటే దేవదత్తుడు సామాన్యుడు కాడిని ఇప్పుడే తెలుస్తున్నది. ప్రస్తోతగా కూర్చున్నవాడు ఎవడయ్యా అంటే తథా పైలం. పైల మహర్షి ప్రస్తోతగా కూర్చున్నాడు. ఉద్గాతగా కూర్చున్నవాడు గోభిలుడు అనబడే మహర్షి. వీళ్ళందరూ ఉండగా అద్భుతంగా ప్రారంభం ఉంది, యజ్ఞం జరుగుతోంది. అందులో సామగానం ఇప్పుడు చేస్తున్నాడు. ఎవరయ్యా అంటే ఉద్గాతగా కూర్చున్న గోభిలుడు సామగానం చేస్తున్నాడు. ఆ చేస్తున్నప్పుడు రథంతర సామాన్ని ఆయన గానం చేస్తున్నట్ట. సామగానములు, సామ మంత్రములు చాలా ఉన్నాయి.
రథంతర సామం, దేవదత్త సామము, దేవవ్రత సామము అంటూ చాలా చెప్పబడుతున్నది. ఈ దేవవ్రత అందుకే త్రిసామ సామగాయన అని మనకు కనబడుతుంది. అక్కడ త్రిసామహ అన్నప్పుడు ఆ సామములు ఎన్ని రకాలు, చాలా వైదిక విజ్ఞానం చాలా ఉందిలేండి. మొత్తానికి ఇద్దరు గానం చేస్తున్నది ఏంటంటే రథంతర మగాయత్తు, రథంతర సామాన్ని గానం చేస్తున్నట్ట. ఆ గానం చేస్తున్నప్పుడు ఏ స్వరంతో ఆలపించాలో ఆ స్వరం పొరపాటు పడింది ఒక్కసారి. మహాత్ములకి పొరపాటు పడుతుందంటే ప్రమాదో ధీమతామపి, ఇంకేం చేస్తాం, అవతల వాడి యొక్క కర్మ బట్టి చేస్తున్న వాళ్ళల్లో మహాత్ములైనా పొరపాటు జరుగుతుందని మరి ఏం చేస్తాం. ఆయన ఒక స్వరలోపం జరిగింది. ఆ స్వరలోపం రాగానే ఈ దేవదత్తుడు కోపం వచ్చింది వెంటనే. అంటే యజమానిగా ఉన్నవాడెవడు దేవదత్తుడు, ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి నేను కామ్యంగా చేస్తున్నటువంటి యజ్ఞం కదా ఇది, అటువంటప్పుడు స్వరలోపం వస్తే కర్మకి ప్రత్యవాయ దోషం వస్తుంది కదా అన్నట్టు. ఇది చాలా గొప్ప మాట్లాడండి. ఒక కథని ఆధారంగా తీసుకున్నప్పుడు అది ఏది చెప్పదలుచుకున్నదో ప్రధానమైన అర్థం అది కాకుండా మిగిలిన అనేక అర్థాలు కూడా ఉంటాయి, అవి కూడా తెలుసుకోవాలి. అప్పుడే కథ పూర్తిగా పండుతుంది. అందుకే ఒక్క కథలో అనేక ధర్మాలు, అనేక సూక్ష్మాంశములు ఇన్ని ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి ఈ సమయంలోనే. ఎప్పుడైనా సరే కామ్యకర్మలలో మాత్రము లోపము రారాదు, ఇది తెలుసుకోవాలి. కర్మలు రెండు విధాలు, నిష్కామము కామ్యము. శాస్త్రం చెప్పింది గనక చిత్తశుద్ధికై ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసేటప్పుడు తెలుసుకునే చేయాలి. ఏదైనా నిష్కామంగా చేస్తున్నాం కనుక తప్పులు చేసినా పర్వాలేదండి అని కాదు ఇక్కడ అర్థం. నిష్కామంగా చేసినా తెలుసుకునే జాగ్రత్తగా చేయాలి. అంత చేసినా ఏదో ఒక తప్పు ఉంటుందండి. ఆ తప్పు పోగొట్టడం కోసం చివరికి జ్ఞాతాజ్ఞాత దోష ప్రాయశ్చిత్తార్థం అని మళ్ళీ యజ్ఞం చేస్తే ప్రత్యేక ఆహుతులు ఉన్నాయి, జపాలు చేస్తే కృష్ణార్పణమో శివార్పణమో చేసుకోవడం ఉన్నది. ఏ దోషం చేసినా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంత యద్భవే తత్సరం క్షమ్యతాందేవి అనకుండా ఉండలేము. ఎందుకు మానవులంకా మన స్పెషాలిటీ ఏంటంటే దోషం లేకుండా ఈ పని చేయకపోవడం. అది సహజం. ఏం చేస్తాం, ఏ ఒక్కడు నేను దోషరహితంగా చేసేనండి అంటే అదొక దోషం, అహంకారం వచ్చేస్తుంది. మానవుడు అనగానే అనేక పరిమితులు ఉంటాయి. బుద్ధిలోపం రావచ్చు, క్రియాలోపం రావచ్చు, అన్నీ జరగచ్చండి, ఏవైనా జరగచ్చు. అలా తెలిసి తెలియక చేస్తే వాటి పరిశ్చిత్తాలు వాటికున్నాయి. తెలిసి చేస్తే ప్రత్యవాయు దోషం వస్తుందిట. అది సకామంగా చేస్తే ఆ దోషం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రత్యవాయు దోషం తెలిస్తే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దీనికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. ఇప్పుడు అది కథ చెప్తున్నాడు ఇక్కడ. అది నువ్వు స్వరలోపం చేయడం వల్ల నా కర్మకు లోపం ఏర్పడుతుంది. కర్మలోపం ఎప్పుడు వస్తుందో ఫలలోపం ఏర్పడుతుంది. అరకొర నోములు అరకొర పూజలు చేస్తే ఫలాలు అరకొరగానే ఉంటాయి. ఏ కొరనోము నోచుకున్నానో అనేవాళ్ళు పూర్వకాలంలో, ఆ కొరనోములు నోచుకుంటే ఫలితాలు కూడా అలాగే ఉంటాయండి. అని ఏ లోపంతో ఏ కర్మలు చేసామో ఏమిటో. అందుకు నువ్వు మాకు కనబడుతున్న తప్పు చేసావు, స్వరలోపం చేసావు కనుక చాలా నువ్వు దోషం చేసావు, నా కర్మ దెబ్బతింటుంది కదా అని మహా కోపం వచ్చి ఒక నిందాపూర్వకంగా మాట్లాడేట. ఆ కోపంగా మాట్లాడగానే ఈయనకి కోపం వచ్చింది. ఏమిటయ్యా ఉద్గానం అంటే ఏం తక్కువ అనుకున్నావు, ఎలుగెత్తి చేసేటప్పుడు మానవులమే శ్వాస ఆ విధంగా అంతవరకు పట్టడం కష్టం. ఏదో నా శ్వాస సహకరించలేక నేనేదో ఒక చిన్న తప్పు చేస్తే నన్ను ఇంత భయంకరంగా నువ్వు నిందిస్తావా, కనుక నీకు శపిస్తున్నాను చూడు, నీకు పుట్టబోయే ఏ కొడుకు కోసం తపస్సు చేస్తున్నావో ఆ పుత్రుడు మూర్ఖుడవుతాడు ఒకటి శపించాడంతే. అనగానే వెంటనే ఆ శాపానికి భయపడి క్షమించమని వేడుకున్నట్ట. అయితే ఎప్పుడైతే ఈ విధంగా వేడుకున్నాడో అప్పుడు వెంటనే దయతో అనుగ్రహించాడు. ఎందుకంటే విప్రుడి కోపం తాటాకు మంటలా క్షణకాలం ఉండిపోతుంది మహాత్ములైతే. అందుకే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ఇస్తున్న దేవి భాగవతం. సందు దొరికితే ధర్మం చెప్పడం వ్యాసుడికి అలవాటండి. సందు దొరికితే మన పనికొచ్చే ఏదో ధర్మం చెప్తాడు. గోభిలస్తు తదా తత్ర దృష్ట్వాం తం దీనచేతసం క్షణకోపా మహాంతో వై పాపిష్ఠా కల్పకోపనా. గొప్ప మాట ఇక్కడ అన్నాడు. మహాత్ములకి కోపం వస్తే క్షణమే ఉంటుందట, పాపాత్ములకు కల్పకోపనా. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. చచ్చే వరకు ఉంటుందని కాదు, తర్వాత జన్మల్లో కూడా కొనసాగుతుంటుంది. అదేంటో అంత కోపాలు ఉంటాయి కొంతమందికి. కొంతమంది అప్పుడు వచ్చిందండి కోపం, ఇప్పటి వరకు ఇలాగే ఉన్నానండి అంటాడు. అది గొప్ప అనుకుని, అంటే దౌర్భాగ్యం ఇప్పటి వరకు కొనసాగుతుందన్నమాట. దాన్ని వితథాభినివేశ అని ఒక పెద్ద దోషం కింద శాస్త్రం చెప్పిందండి. వితథ అభినివేశం అంటే పనికి మాలిన పట్టుదల. అప్పుడు అన్నానుగా, అంతకే ఇప్పటి వరకు ఉన్నాను. అదేం తపస్సు కూర్చున్నట్టు పట్టుదల అక్కడ బాగుంటే కానీ ఇక్కడ బాగోండి. దాన్ని మానసిక పాపాల్లో ఒకటిగా చెప్పారు. దాన్ని వితథాభినివేశ ఇది తెలుసుకోండి. అప్పుడు అన్నావుగా, అందుకే ఇప్పటి వరకు సాధిస్తున్నానంటే అవి దోషములు. అందుకు ఉత్తమే క్షణకోపం స్యాత్ అన్నారు. ఉత్తములకు కోపం వస్తే క్షణంట, మధ్యమే ఘటికాద్వయం. మధ్యములకు కోపం వస్తే 2 గడియలు ఉంటుందిట.
ఇక అధములకు కోపం వస్తే కొన్ని రోజులు ఉంటుందట, అధమాధములకు కోపం వస్తే అది కలకాలం ఉంటుంది ఇక్కడ. కనుకనే మనం ఎవరమో మనం ఆ లిస్ట్ దగ్గర పెట్టుకుని మన కోపాలు ఎంతవరకు ఉన్నాయో పరిశీలించవచ్చు ఇక్కడ. అందుకే ఇక్కడ ఇతను ఎవడు? గోభిలుడు, మహాత్ముడు. అందుకు వెంటనే ఆయన దీనుడై నమస్కరించి, నేను కేవలం నా కర్మకు దుష్ఫలం రాకూడదనే ఆర్తితో నిన్ను అన్నానే కానీ నీ విద్యను నిందించాలని కాదయ్యా నా ఉద్దేశము. ఎందుకంటే మంచి సంతానం కావాలనుకోవడం తప్పు లేదు కదా అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే స్వరలోప మహిమే మూర్ఖుడు రావడం, అది కూడా ఒప్పుకోవాల్సింది. స్వరలోపానికి శాపం తోడైందంతే. పైగా కోపం ఎలా చల్లబడిపోతుందో వివరిస్తున్నాడు. జలం స్వభావత శీతం పావకాతపయోగత ఉష్ణం భవతి తచ్చిగ్రం తద్వినా శిశిరం భవేత్. గొప్ప మాట చెప్పాడు. మహాత్ములు సహజంగా శాంతులేనయ్యా. పరిస్థితుల్లో ఏదో తేడా ఇస్తే ఒక్కసారి కోపం వస్తుంది. ఆ పరిస్థితి పక్కకు జల్లగానే మళ్ళీ ప్రశాంతులైపోతారు. ఇది ఎలాగో అంటే జలం సహజంగా చల్లగా ఉంటుంది, నిప్పు యోగం వల్ల వేడెక్కుతుంది. ఆ నిప్పును పక్కకు తీసేస్తే కొంతసేపటికి అదే చల్లబడుతుంది. ఆ విధంగా అన్నాడు. అంత చక్కటి ఉపమానాన్ని వివరించాడో చూడండి ఇక్కడ. దయావాన్ గోభిలస్వాహ దేవదత్తం సుదుఃఖితం. ఒక్కసారి దుఃఖితుడైనటువంటి దేవదత్తుడిని చూసి, నా శాపం వ్యర్థం కాదు, దీనికి మరొక అర్థం స్వరలోపం వ్యర్థం కాదు, దాని ఫలితం తప్పదు. చూడండి, ఇందులో ఔచిత్యం అలా కలిసిపోతుందన్నమాట. మూర్ఖో భూత్వా సుతస్తేవై, నీ కొడుకు మూర్ఖుడే అవుతాడు, కానీ మళ్ళీ నేను శాపాన్ని ఉపసంహరిస్తున్నాను. ఇప్పుడు కొంతకాలానికి అతడు మహావిద్వాంసుడు అవుతాడు అన్నాడు. అది ఎలా అవుతాడండి? అతడి కర్మ చూద్దాంలే, అంతే అంతే. ఎప్పుడైతే ఈ విధంగా వరం ఇచ్చాడో చాలా సంతోషం అనుకున్నాడు. ఇష్టిం సమాప్య, యజ్ఞం పూర్తి చేసి, విప్రాన్వై విససజ్జ యథావిధి, విప్రులందరికీ యథోక్త దక్షిణలిచ్చి వారందరినీ సాగనంపాడు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఆశ్వీజ బహుళ త్రయోదశి. దీనినే మనం ధనత్రయోదశి అని కూడా అంటాం. అందుకనే ఈనాడు ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని దీపాలు వెలిగించేటువంటి సంప్రదాయం ఉంది. బంగారం వెండి వస్తువులను ఆభరణాలను శుభ్రపరచుకొని పూజ చేసేటువంటి సనాతన సంప్రదాయం కూడా ఉంది. ఈనాడు శని త్రయోదశి కూడా ఉంది. శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడంతో పాటుగా దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించినట్లయితే అద్వితీయమైనటువంటి ప్రభావం మనకు కలిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. శనికి ఇష్టమైనటువంటి నువ్వుల ఉండను 10 మందికి పంచినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి కలిగి తీరుతుంది. అంతేకాకుండా శమీ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి 21 ప్రదక్షిణాలు చేసి ఆ వృక్షపు ఆకును కోసి దాన్ని శనిగ్రహం వద్ద పాదాల చెంత ఉంచి నమస్కారం చేసినట్లయితే శనిగ్రహ దోషం నుంచి మనమందరం కూడా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. శనిగ్రహ దోష నివృత్తి కోసం తప్పనిసరిగా నువ్వులు దానం చేసేటువంటి విధి విధానం ఉంది. నువ్వుల నూనెతోటి శనికి అభిషేకం కూడాను చేయవచ్చు. ఈ రోజున ఒకవైపు లక్ష్మీదేవి అనుగ్రహం, మరొక వైపు శనీశ్వరుని యొక్క గ్రహానుకూలత కోసం కూడాను మనం ఇవన్నీ కూడా పాటించడం వల్ల అద్వితీయమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాల్ని చవిచూడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49. తిథి ద్వాదశ మధ్యాహ్నం 12:21 వరకు. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 3:43 వరకు. వర్జం రాత్రి 11:33 నుంచి 1:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:13 నుంచి 7:46 వరకు. అమృతకాలం ఉదయం 8:52 నుంచి 10:34 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శని త్రయోదశి, అలాగే ప్రదోషం కూడా. వాజి నీరాజన విధి అంటే గుర్రాలు, ఆవులు, ఎడ్లు వీటికి నీరాజనం ఇవ్వడం జరుగుతుంటుంది. అదేవిధంగా ప్రదోషం కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శని త్రయోదశి ప్రయుక్తమైనటువంటి ప్రదోషం కావడం వలన మనం 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, శివునికి కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆహారంగా ఆవులకు అందించటం మొదలైనవి అన్ని గ్రహ దోషాలని తొలగిస్తాయి. శని త్రయోదశి సందర్భంగా ఉపవాసం ఉండడం, ప్రదోషకాలంలో పూజ చేయడం, తర్వాత ప్రసాదం స్వీకరించడం ఇవి అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. మరో ముఖ్య విశేషం ధనత్రయోదశి. ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి పూజిస్తూ ఇంట్లోని ఆభరణములన్నిటినీ కూడా శుభ్రం చేసి వాటిని పూజలో పెట్టి పూజిస్తూ సాయంకాలపు వేళ కొద్దిగా అన్నం గుమ్మానికి బయట ఒక వారగా వేసి దాని మీద దీపం పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇది సంపదను వృద్ధి చేసేటువంటి అంశం. నేటి ఆణిముత్యాలు. నోరు జారిన మాట, గడిచిపోయిన కాలం, పోగొట్టుకున్న అవకాశం తిరిగి లభించవు. రూపం లేకుండా మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడుతూ సమస్త ప్రాణుల మీద బాణములను ప్రయోగించి సృష్టి జరగడానికి అవకాశం కల్పించింది. ఆవిడ అలా కల్పించి ఉండకపోతే అసలు సృష్టి జరిగేదా? సృష్టి చక్రం ఆగిపోయేదే కాదా? ధర్మచక్రం ఆగిపోతుంది, అసలు సృష్టి లేదు. అప్పుడు జీవులందరూ పడిపోవడమే తప్ప ఇక కొత్తగా జీవులు రారు, మన్మధుడు లేడు కాబట్టి. కానీ ఆమె మన్మధుణ్ణి బతికించింది. మన్మధుణ్ణి బతికించడం కాదు, ఆ మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడి చేత తాళి కట్టించుకుంది. ఇప్పుడు ఆభరణమా? ఆభరణము వెనక ఆమె యొక్క వైభవమా? నానారత్న విచిత్ర భూషణకరీ. మీరు అమ్మవారు అనేకమైనటువంటి రత్నములతో కూడుకున్న ఆభరణములను ధరించి ఉన్నది బాహ్యార్థం కాదు. ఆమె గుణముల యందు మీరు మునుక వెయ్యడానికి ఇది సాధనం. శంకర భగవత్పాదుల దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ చేత తపస్సు చేయిస్తారు. మీరు ఒక రూపాన్ని ఎంత బాగా పట్టుకున్నారు అన్నదాన్ని మీకు పరీక్ష పెడతారు ఆయన. లలితా సహస్రనామ స్తోత్రం నాకు పుస్తకం అక్కర్లేదండి, నేను పైనుంచి కింద వరకు చక్కగా చదివేస్తాను, నాకు పుస్తకం వద్దు అన్నాను అనుకోండి, మంచిదే. ఏమండి, నానారత్న విచిత్ర భూషణకరీ
అమ్మవారు ఎక్కడెక్కడ రత్నములతో కూడుకున్నటువంటి భూషణములను ధరించిందని లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతిపాదింపబడిందో ఆ నామాలు కొన్ని చెప్పండి. ఓ 10 నామాలు చెప్పండి అటువంటివి అన్నారనుకోండి. భగవతిగా పరబ్రహ్మాన్ని స్త్రీ స్వరూపంగా ఉపాసన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చేస్తారు. అంటే తల నుంచి పాదముల వరకు. అందుకేగా లలితా సహస్రనామంలో తల దగ్గర మొదలుపెట్టి పాదముల వరకు వెళ్ళారు. ఇప్పుడు నేను ఆభరణములను ఆవిడ ఎక్కడెక్కడ ధరించింది చెప్పవలసి వచ్చిందనుకోండి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆధారం చేయనా, నేను లోపల ఓసారి ఆ అమ్మవారి మూర్తిని దర్శనం చేయనా. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చరగ్నికుండ సంభూత దేవకార్య సముచిత ఇవి కావు రత్నాలతో కూడిన ఆభరణాలు అలా చదువుకుంటూ వెళ్ళనా కాదు. నేను కళ్ళు మూసుకొని అమ్మవారు అలా కూర్చున్నా కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత తాటంకయుగళీభూత తపనోడు తమండల తారాకాంతి తిరస్కారిణ సాభరణ భాసుర కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత గంధర కనకంగదకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ రత్నగ్రైవేయ చింతా కలోలముక్త ఫలాన్విత. ఇలా మణులకు సంబంధించిన నామములను వరుసగా చూసుకుంటూ వస్తున్నాను అనుకోండి. ఆఖరికి పాదాల దగ్గరికి వచ్చా. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అన్నాను. ఇప్పుడు ఇలా అమ్మవారి రూపాన్ని ఎదురుగుండా చూస్తూ ఆవిడ ఏ ఆభరణములు పెట్టుకుందో చెప్పవయా. రత్నాలతో ఉన్న ఆభరణములు అంటే నేను లలితా సహస్రనామ స్తోత్రాన్ని బాగా చదవడం ప్రజ్ఞ, లలితా సహస్రనామ స్తోత్రములు ఆమె రత్నములతో కూడుకున్న ఆభరణములు వేసుకున్నటువంటివి ఎక్కడెక్కడున్నాయో చూసి చెప్తుండడం ప్రజ్ఞ. అంటే నువ్వు లోపల బాగా పట్టుకుని ఉంటే కదా అలా చూసి చెప్తావు. నా ఎదురుగుండా ఒక తల్లి కూర్చుంది. ఆవిడ్ని చూస్తూ ఆ తల్లి మెడలో కానీ ఆమె శరీరం మీద కానీ ఎక్కడెక్కడ రత్నములతో కూడిన ఆభరణములు ఉన్నాయో చెప్పండి అన్నారనుకోండి. అదిగో ఆవిడ తల మీద పెట్టుకున్నారు, చెవులకు పెట్టుకున్నారు, కంఠంలో పెట్టుకున్నారు, ముక్కుకు పెట్టుకున్నారు, ఆవిడ భుజములకు పెట్టుకున్నారు, వడ్డాణంలాగా నడువుకి పెట్టుకున్నారు, పాదములకు పెట్టుకున్నారు అని నేను వరుసగా చెప్తానా చెప్పనా? ఆవిడ 10 పెట్టుకుంటే ఓ 8 చెప్పండి అన్నారనుకోండి. పోనీ నేను అందులో ఏదో 1-2 చూడటం జారిపోయినా ఓ 8 చెప్పగలుగుతానా? నువ్వు కూడా లలితా సహస్రనామ స్తోత్రం బాగా చదివినవాడివైతే, నీకు అంత బాగా లలితా సహస్రనామ స్తోత్రం వచ్చినవాడవైతే, పుస్తకం లేకుండా చదివినవాడివైతే, ఏది ఆభరణాలు ఎక్కడెక్కడున్నాయో చెప్పు. పుస్తకం లేకుండా ఒకసారి ఇక్కడ చూస్తూ చెప్పు. అది సౌందర్యం అంటారు. అమ్మవారి సౌందర్యం ప్రేమ, భక్తుడి సౌందర్యం ఉపాసన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్ముడు 21 మార్లు భూమి అంతా తిరిగి క్షత్రియ సంహారం చేసిన పరశురాముణ్ణే గెలిచిన మహావీరుడు. జరాసంధుడి విషయం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇక యాదవ వీరుల దగ్గరకు వస్తే వాళ్లలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన సాక్షాత్తుగా శ్రీహరి యొక్క అవతారం అని వింటున్నాం. ఆయన అనేక మంది రాక్షసులను సంహరించేశాడు. యాదవులలో ఆయనగాక బలరాముడున్నాడు, సాత్యకి ఉన్నాడు, ఇంకా ఎంతోమంది సుప్రసిద్ధులైనటువంటి వీరులంతా ఉన్నారు. ఇదిగాక మనం దూర్వాస మహర్షితో విరోధం పెట్టుకోవచ్చాం. ఆ దూర్వాస మహర్షి తన శిష్యులందరినీ వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడి దర్శన కోసం ద్వారకకు వెళ్ళాడని మనకు వార్తలు వస్తున్నాయి. మా ఇంటికి భోజనానికి వచ్చిన బ్రాహ్మణులు కూడా ఈ వార్తను ఖాయం చేశారు. శ్రీకృష్ణుడు దూర్వాసాదులను అభయం ఇచ్చి ఉండవచ్చు. నువ్వు పై నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాన్ని కూడా గట్టిగా ఆలోచించి తీరాలి. ఈ అంశాలన్నిటినీ
నీ మంత్రి మండలంలో చర్చించుకో. ఆ తర్వాత రాజసూయ యాగం గురించి నిర్ణయం తీసుకో, అది బాగుంటుంది అన్నాడు జనార్దనుడు. ఆ ప్రసంగం విన్న హంసుడు మిడిసిపడుతూ ఇలా అన్నాడు, మిత్రమా జనార్దన, ఆ భీష్ముడు ఎప్పటివాడు? ఇప్పుడు వృద్ధుడైపోయాడు. మతి కూడా మందగించింది. ఆయన మా ముందు ఏమి నిలబడగలడు? మా పరాక్రమం గురించి తెలిసిన నువ్వు కూడా యాదవుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావంటే విచిత్రంగా ఉంది. యాదవులే కాదు, మా ముందు ఆ బలరాముడెంత, ఆ శ్రీకృష్ణుడెంత, ఇక జరాసంధుడు అంటావా? పోన్లే, ఆయన ధర్మాత్ముడు, నిజమే, మాకు బంధువు, మిత్రుడు, ఆయన ఎప్పుడూ మా పక్షానే ఉంటాడు. ప్రియమిత్రమా, నువ్వు యాదవుల గురించి అధికంగా ఆలోచిస్తున్నావు కనుక నువ్వే మా పక్షాన శ్రీకృష్ణుడి దగ్గరకు దూతగా వెళ్ళు, మా పక్షాన రాయబారం నడుపు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మా తండ్రి గారి రాజసూయ యాగం గురించి చెప్పి, మీ దగ్గర ఉప్పు బాగా పండుతుంది గనుక మా యజ్ఞానికి కావలసిన ఉప్పంతా నువ్వే పంపించు. ఇదిగాక మీ ధనాగారంలో ఉన్నటువంటి ధనం అంతా మాకు పన్నుగా కట్టు. ఆ పన్ను తీసుకొని నువ్వే స్వయంగా రా, త్వరగా రా అని నిర్భయంగా చెప్పు. మిత్రమా జనార్దన, నా మీద ఒట్టు, ఇక రెండో మాట మాట్లాడకు, మన మైత్రిని దృష్టిలో పెట్టుకో, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. జనార్దనుడు మైత్రి భావం వల్ల మారు మాట మాట్లాడలేకపోయాడు. అయితే ద్వారకా ప్రయాణాన్ని మాత్రం ఇదిగో ఇవాళే రేపో ఎల్లుండి అంటూ వీలైనంత ఆలస్యం చేసి చివరికి శంఖచక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడి దర్శనం చేయటానికి నిశ్చయించుకొని ఒంటరిగా గుర్రం మీద ప్రయాణమయ్యాడు. పోన్లే, వీళ్ళ నుంచి కృష్ణుడి దర్శనం అవుతుంది. వెళ్ళేటప్పుడు దారంతా విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడిని స్మరించుకుంటూనే వెళ్ళాడు. జనార్దనుడి మనస్సులో ఒక పక్క ఆదుర్దగా ఉంది, మరోపక్క పులకరింతలుగా ఉంది, మరోపక్క భయంగా ఉంది. ఆ జనార్దనుడు గుర్రం మీద వేగంగా పరుగులు తీస్తూ ఇలా ఆలోచించాడు, ఏమైతేనేమి, నా మిత్రుడైన హంసుడి ద్వారా నేను సాక్షాత్తుగా శ్రీహరి దర్శనం చేయబోతున్నాను. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ శంఖచక్ర గదాధారిని, ఆ సుందరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించబోతున్నాను. నేను ఇప్పుడే దర్శనం చేస్తున్నాను. ఆ స్వామి యోగస్వరూపుడు, ఆయనకు అన్నీ తెలుసు. నా అదృష్టం, నా మనసు లోపల ఏమి దాగి ఉందో ఆయనకు బాగా తెలుసు. ఆయన నా వంక సౌమ్యంగా చూస్తాడా, నాతో ప్రియంగా మాట్లాడతాడా, నన్ను ఆదరిస్తాడా? ఏమి నేను చెప్పాల్సిన మాటలు మాత్రం చాలా క్రూరమైనవి. స్వామి, నువ్వు హంసుడికి పన్ను కట్టాలి అనే మాట నేను ఆయనతో ఎలా చెప్పాలి? కానీ చెప్పక తప్పితే నేను మైత్రి బంధానికి, సత్యవాక్యానికి కట్టుబడి ఉన్నవాణ్ణి కదా. నా సంకటం ఏమిటో స్వామి గుర్తించకుండా ఉంటాడా? అదిగో ఆ స్వామి ఇప్పుడే నా ముందు కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆకాశంలో నా ముందు పరుగులు తీస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ ఆ స్వామి నన్ను ఆదరించకపోయినా రాజదూతగా నాకు దర్శనమిస్తాడు కదా. నా జన్మకు అదే చాలు. ఆయన దర్శనమైతే నేను నిత్యము చేసే జపాలు, హోమాలు అన్నీ సఫలమైనట్లే అని జనార్దన విప్రుడు ఈ విషయాన్నే 1కి 100 సార్లు ఆలోచించుకుంటూ వీలైనంత వేగంగా ద్వారకా నగరానికి చేరాడు. అక్కడికి చేరిన తరువాత శ్రీకృష్ణుడు రాజసభలో ఎప్పుడు ఉంటాడో విచారించుకొని జనార్దన మిత్రుడు సుధర్మ సభలోకి ప్రవేశించాడు. ఇతడు వెళ్ళేసరికి సభ నిండుగా ఉంది. ఏదో నాట్య ప్రదర్శన జరుగుతూ ఉంది. శ్రీకృష్ణుడు సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. ఆయనకు ఒక పక్కన నారద దూర్వాసులు ఏదో మాట్లాడుకుంటున్నారు. బలరాముడు, సాత్యకి, ఉగ్రసేనుడు మొదలైన వారంతా ఎవరి స్థానాల్లో వారు ఉన్నారు. జనార్దన విప్రుడికి శ్రీకృష్ణుడు చూసేసరికి ఒళ్ళంతా పులకింతులైపోయాయి. అతను తనను తానే సంభాళించుకుంటూ శ్రీకృష్ణుడికి ముందుకు వెళ్ళి తన పేరు గోత్రము చెప్పుకొని పాదవందనం చేశాడు.
ఆ తర్వాత బలరాముడికి కూడా శిరస్సు వంచి నమస్కరించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి వంక చూస్తూ, నేను జనార్దనుడు అనే బ్రాహ్మణుణ్ణి, హంసడింబికుల దూతని అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, జనార్దన, ముందు ఈ ఆసనంలో విశ్రాంతిగా కూర్చో, ఆ తర్వాత వచ్చిన పని చెప్పు అన్నాడు. ఒక మంచి ఆసనం చూపించాడు. జనార్దనుడు ఆసనంలో కూర్చున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, జనార్దన, బ్రహ్మదత్త మహారాజు గారు కుశలమేనా? హంసడింబికులు క్షేమమేనా? వాళ్ల పరాక్రమం గురించి మేము వింటూనే ఉన్నాం. మీ తండ్రి గారు కులాసాగా ఉన్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. జనార్దనుడు వినయంగా అందరూ కుశలమే అని సమాధానం చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, జనార్దన, ఇప్పుడు చెప్పు, రాజపుత్రులైన హంసడింబికులు ఏమి చెప్పమన్నారు? ఉన్నది ఉన్నట్లు చెప్పు. నువ్వు దూతవు, చెప్పమన్న మాట చెప్పడమే దూతకు కర్తవ్యం. అది మంచి మాట, చెడ్డ మాట అనేది దూతకు అనవసరం. కనుక మీ రాజుగారుల చెప్పమన్నది నిస్సంకోచంగా చెప్పన్నాడు. ఆ మాటలు విన్న జనార్దనుడు కొంచెం తేలికపడి ఇలా మనవి చేశాడు, అచ్యుత, ఈ జగత్తులో నీకు తెలియనిది, నువ్వు చూడనిది ఏదైనా ఉన్నదా? నీకు అన్నీ తెలిసి కూడా నన్ను చెప్పమని అడుగుతున్నావా? దేవా, నీవు సాక్షాత్తుగా విష్ణుమూర్తివి. ప్రాణోపాసకులు నిన్ను ప్రాణం అంటున్నారు, శబ్దోపాసకులు శబ్దం అంటున్నారు. నిజానికి నువ్వు సర్వస్వరూపుడివి. నువ్వు సంకల్పిస్తే నీకు తెలియంది ఉండదు. అయినా నన్ను చెప్పమంటున్నావు గనుక నేను చెప్పక తప్పదు. బ్రహ్మదత్త మహారాజు గారు రాజసూయాగం చేయాలని సంకల్పించారు. దాని నిమిత్తంగా దానికి కావలసిన ఉప్పంతా తీసుకొని నువ్వే స్వయంగా వచ్చి ఇతర కానుకలతో సహా కప్పంగా కట్టాలని హంసడింబికులు నన్ను చెప్పమన్నారు. దేవా శ్రీకృష్ణ, ఇదే నేను తెచ్చినటువంటి సందేశం అన్నాడు జనార్దనుడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు చాలాసేపు నవ్వి ఇలా అన్నాడు, దూత, మీ రాజులు నన్ను కప్పం కట్టమంటున్నారు. కప్పం అనే దానికి సంస్కృతంలో కరము అని పేరు. కరము అంటే చెయ్యి అని కూడా అర్థం. ఇదిగో కరం అంటూ కృష్ణుడు తన 2 చేతులతోనూ చప్పట్లు చరిచి పరచరాకలాడుతూ తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. ఇదో కరము అన్నాడు. ఇచ్చాను. ఆహా, రాజులు నా దగ్గర నుంచి కరము లాక్కోవాలని చూస్తున్నారు. ఎంత అవినీయం! కప్పము అనే మాట ఇంతవరకు మేము విని ఉండలేదు. కృష్ణుడు మొట్టమొదటిసారింట విన్నాడట కప్పము అనే పదము. ఇంతవరకు వినలేదు ఎవరు కృష్ణుడి కాలంలో. విన్నారా యాదవులారా? బ్రహ్మదత్త మహారాజు రాజసూయాగం చేస్తున్నాడట, హంసడింబికులు చేయిస్తున్నారట, శ్రీకృష్ణుడు ఉప్పు మూటలు మోసుకు వెళుతున్నాడట. అవును, మరి శ్రీకృష్ణుడు వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు కదా. శ్రీకృష్ణుడు ఇలా హాస్య ప్రసంగాల్లోకి దిగేసరికి బలరామాది యాదవ వీరులు కూడా పకపకా నవ్వుతూ ఒకరి చేతులు ఒకరు చురుచుకుంటూ హాస్యాలు చేశారు. అంటే అందరూ చప్పట్లు కొట్టుకుంటూ. జనార్దన మిత్రుడు తన దురవస్థకు తానే సిగ్గుపడుతూ తల వంచుకొని మౌనంగా కూర్చుండిపోయాడు. దూత కదా. అలా కొంతసేపు హాస్యాలు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ దూతతో ఇలా అన్నాడు, ఓ దూత, నువ్విక బయలుదేరు. నువ్వు వెళ్ళి నా సందేశాన్ని కూడా వాళ్లకు వినిపించు. వాళ్ళు కప్పం అడుగుతున్నారు కదా, నా బాణాలతో కప్పం చెల్లిస్తానని చెప్పు. అది ఇష్టం లేకపోతే నా ఖడ్గంతోనే ఇస్తానని చెప్పు. అది కూడా నచ్చకపోతే నా చేతి చక్రం వాళ్ల తలను తుంచి వారికే కప్పంగా చెల్లిస్తుందని కూడా చెప్పు. రుద్రుడు వరాలు ఇచ్చాడనే కదా వారి మిడిసిపాటు. ఆ రుద్రుణ్ణే వచ్చి వాళ్ళని రక్షించమనండి. నేను ఆ రుద్రుణ్ణి గెలిచి వాళ్లను సంహరించి తీరుతాను. దీనికి అనువైన చోటేదో వాళ్లనే చెప్పమను. నేను నా సైన్యాలతో సహా అక్కడికే వస్తాను. వాళ్ళు దూర్వాసుణ్ణి అవమానం చేసినటువంటి సరస్సు దగ్గరకు రమ్మంటారా?
వాళ్ళ తపస్సు చేసిన ప్రయాగకు రమ్మంటారా? పోని మా మధురా నగరానికే వాళ్ళు వస్తారా? ఎక్కడికైనా సరే మేము సిద్ధమే. జనార్దన విప్ర, అయినా నీకు వాళ్ళకి మైత్రి ఎక్కువగా ఉంది కనుక నువ్వు ఆ మాటలు వాళ్లతో చెప్పలేకపోవచ్చు. పైగా నువ్వు మెతక మనిషివి కనుక మా సాత్యకి నీతో వస్తాడు. చెప్పవలసిన మాటలన్నీ మావాడే చెబుతాడు. నువ్వు సాక్షిగా నిలబడు చాలు. బ్రాహ్మణోత్తమ, నీకు నా మీద ఉన్న ప్రేమ భక్తి నాకు తెలుసు. వాటి వల్ల దుఃఖ సంకులమైనటువంటి ఈ సంసారంలో నీకు ఎల్లప్పుడూ విజయమే లభిస్తుంది. నువ్వెప్పుడూ నా గురించిన విషయాలే ఆలోచిస్తూ ఉండు, చెబుతూ ఉండు, వింటూ ఉండు అన్నాడు. శ్రీకృష్ణుడు ఇక సాత్వికి వైపు తిరిగి, సాత్వికి, అంతా విన్నావు కదా, నువ్వు అతడితో వెళ్ళి నా మాటలన్నీ చెప్పేది మంచి బలంగా చెప్పు. నువ్వు గుర్రం మీద ఒంటరిగానే వెళ్ళు, ధనస్సు దగ్గర పెట్టుకో అన్నాడు. సాత్వికి సరే అని ఒప్పుకున్నాడు. వెంటనే సాత్వికి జనార్దనుడు ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు. త్వరలోనే బ్రహ్మదత్త నగరానికి, సాల్వ నగరానికి చేరారు. జనార్దనుడు అక్కడి రాజభవనంలోకి సాత్వికిని తీసుకువెళ్ళి ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టి తను మరో ఆసనం మీద కూర్చొని హంస డింబుక్కలకు సాత్వికి చూపిస్తూ, ఇతడి పేరు సాత్వికి, శ్రీకృష్ణుడికి ఎడమచేయి వంటివాడు, శ్రీకృష్ణుడు దూతగానే ఇక్కడికి వచ్చాడు అని పరిచయం చేశాడు. హంసుడు ఇలా అన్నాడు, ఇతడి గురించి పూర్వమే విన్నాం. ధనుర్వేదంలోనూ వేదంలోనూ ఇతర శాస్త్రాల్లోనూ కూడా మంచి పండితుడని కూడా విన్నాం. ఇతడిని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈవేళ చూడగలిగాం, సంతోషిస్తున్నాం. శ్రీకృష్ణుడు కుశలమేనా? బలరాముడు కుశలమేనా? ఇతర యాదవ వీరులంతా కుశలమేనా అని అడిగాడు. దానికి సమాధానంగా సాత్వికి ముఖం అంతా చిట్లించి ముక్త సరిగా కుశలమే అని ఊరుకున్నాడు. ముఖమంతా చిట్లించుకున్నాడు. కుశలమే అనేశాడు. తర్వాత హంసుడు జనార్దనుడి వంక చూసి, ఇంతకు నువ్వు వెళ్ళి ఆ శ్రీకృష్ణుని చూశావా? మేము చెప్పిన పని చేశావా? మొత్తం అంతా చెప్పు, వృథాగా సాగదీసి కాలయాపన చేయకు అన్నాడు. ఆ మాటలు వినేసరికి జనార్దనుడికి ఏదో భక్తి ఆవేశం వచ్చినట్లయిపోయింది. అతడు ఒక రకమైన పారవశ్యంతో తేలిపోతూ ఇలా చెప్పసాగాడు, చూశాను, మళ్ళీ చూశాను. ఆ శంఖచక్ర గదా భూషితుణ్ణి మళ్ళీ చూశాను. ఆ మహారాజులు మహర్షులు చేసే సేవలను అందుకుంటున్నటువంటి ఆ మహావిష్ణువును చూశాను. ఆ మనోహర ముఖార విందుణ్ణి మళ్ళీ చూశాను. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి నేను ధన్యుణ్ణి అయ్యాను. నాలో నేనే మురిసిపోయాను. దూర్వాస నారద మునీంద్రులతో బ్రహ్మసూత్ర చర్చలు చేస్తున్న బ్రహ్మస్వరూపుణ్ణి కూడా చూశాను. ఆయన మీ సోదరులు ఇద్దరి మీద మండిపడుతుంటే చూశాను. అరరే, నా మిత్రులు ఇలాంటి అసాధ్యమైన పని ప్రారంభించారే అని నాలో నేనే కుమిలిపోయాను. హంస, శ్రీకృష్ణుడు మండిపడుతున్నాడు. ఆయన దగ్గర నుంచి కప్పం తీసుకోవడం అనే మాట ముగిసిపోయింది. ఆయన మీ ఇద్దరి మీద ఎదురు దాడి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఆ స్వామి చెప్పిన మాటలు, అక్కడి విషయాలు అన్నీ వివరంగా వినాలని ఉంటే వారి దూతగా వచ్చిన ఈ సాత్వికి చెబుతాడు, వినండి అన్నాడు జనార్దన విప్రుడు. ఆ మాటలు విని హంసుడు మండిపడుతూ ఇలా అన్నాడు, అరరే బ్రాహ్మణ బంధు, ఏం మాట్లాడుతున్నావు? త్రిలోక విజయానికి ఉవ్విళ్ళూరుతున్నటువంటి మా ముందు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఆ శ్రీకృష్ణుడు మాయగాడు. నీ మీద ఏదో మత్తుమందు చల్లాడు. నిన్ను భ్రమలో పడేశాడు. నీకు మతి తప్పిపోయింది. బహుశా ఆ శ్రీకృష్ణుడు నీకు శంఖ చక్ర గదా ధనస్సులు ధరించిన చతుర్భుజ రూపాన్ని చూపించి ఉంటాడు. దాంతో అతడు శ్రీ మహావిష్ణువు అనుకొని నువ్వు బోర్ల పడిపోయి ఉంటావు. ఇక్కడ నా ముందు అతడు గొప్పదనాన్ని గురించి చెప్పినట్లే అక్కడ వాళ్ల ముందు మా అల్పత్వాన్ని గురించి కూడా ప్రసంగాలు చేశావా? ఛీ, నువ్వు మిత్రరూపంలో ఉన్న
రహస్య శత్రువని నమ్మక ద్రోహివి, లేకపోతే నిండు సభలో మా ముందు ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఎన్ని అపరాధాలు చేసినా బ్రహ్మహత్య చేయననేటువంటి నియమము నాకుంది. అదిగాక నీ మీద నాకు స్నేహబుద్ధి మిగిలింది కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను. అందుకే నువ్వు బ్రతికి ఉన్నావు. ఓ మందమతి, ఓ బ్రాహ్మణ, పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. ఇప్పుడు ఈ భూమి అంతా నీదే, ఈ నగరం మాత్రమో నీది కాదు. ఎటుపోతావా పో. నువ్వు మెచ్చుకునేటువంటి ఆ గోపాలను మేము సంహరించే తీరుతాం. తర్వాత ఆ యాదవులని జయిస్తాం. అటుపిమ్మట రాజసూయాగం చేస్తాం. ఇన్ని మాటలు ఎందుకు? మా పక్షాన ఉన్నట్లు నటిస్తున్నావు, మమ్మల్నే నిందిస్తున్నటువంటి ఇక దగ్గర ఉండనీయరాదు, పో, వెళ్ళిపో అని హంసుడు జనార్దన విప్రుడికి నగర బహిష్కార దండన, అంటే నగర బహిష్కారం అక్కడ ఉండకూడదు అని అప్పటికప్పుడే విధించేశాడు. అయినా అతడి అక్కసు తీరక సాత్యకి వంకకు తిరిగి, పోయి యాదవ బంధు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఆ శ్రీకృష్ణుడు నా కోసం ఏమి కప్పం పంపించాడు తేల్చి చెప్పు అని గద్దించాడు. సాత్యకి లేచి నిలబడి నిర్భయంగా శ్రీకృష్ణ సందేశాన్ని ఇలా వినిపించాడు. హంస మహారాజా, శంఖ చక్ర గద శార్గధనుర్ధారి అయిన శ్రీకృష్ణుడు తన వాడి బాణాలతో నీ శిరస్సు నరికి దానినే నీకు పన్నుగా చెల్లిస్తానని చెప్పమన్నాడు. సంగ్రహంగా చెప్పాలంటే, ఓ నరాధమ, ఓ మందబుద్ధి, ఓ రాజాధమ, నీ అవినయనానికి మిడిసిపాటుగా ఆయన మండిపడుతున్నాడు. దేవదేవుడైనటువంటి ఆ జగన్నాథుణ్ణే కప్పం అడిగినటువంటి నీ నాలుక కోసేసి ఇక్కడితో ఈ కథ పూర్తి చేస్తానని మా యాదవులు అంటున్నారు. శంకరుడి వరం ఉన్నంత మాత్రాన సాక్షాత్తుగా శ్రీహరితో బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడతాడా? శ్రీకృష్ణుడు ఒంటరివాడు అనుకోకు. ఆయన వెంట బలరాముడు, సాత్వికీనైన నేను, కృతవర్మ మొదలైన వాళ్ళం 10 మందిమి మహావీరులం ఎప్పుడూ అండగా నిలబడి ఉంటాం. మేమే కాదు, ఆయన సొంత కొడుకులు ప్రద్యుమ్న సాంబులు అన్ని విధాల ఆయనతో సమానమై ఉంటారు, యుద్ధానికి ముందుంటారు. మీ సోదరులు ఇద్దరిని సంహరించడానికి ఆ సోదరులు ఇద్దరే చాలు. పూర్వం బాణాసుర నిగ్రహ ఘట్టంలో శంకరుడే మా కృష్ణుడితో యుద్ధానికి వచ్చి మళ్ళీ పక్కకు తప్పుకున్నాడు. ఆయన వరాన్ని చూసుకోవా? మీరు శ్రీకృష్ణుడి మీదకి దూకేది కదా మీరు. మా శ్రీకృష్ణుడు యుద్ధానికి స్థానం ఎక్కడ అని అడుగుతున్నాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.